పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న ఈ ప్రాజెక్టు రాష్ట్రమంతా సస్యశ్యామలం చేసేందుకు, సాగునీటిని సరఫరా చేసేందుకు జరుగుతుందన్న నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. కానీ ప్రాజెక్టు నిర్మాణం వెనుక మరో కోణం కూడా ఉంది. ఎగువ ముంపునకు గురవుతూ తమ ఇళ్లను, పొలాలను సైతం త్యాగం చేసిన గ్రామాల ప్రజలను మాత్రం పూర్తిగా నిరాశ్రయం చేసేసింది. పోలవరం ప్రాజెక్ట్ అంటేనే బాహ్య ప్రపంచానికి తెలిసిన సంగతి వేరు. కేవలం ఎవరు మాట్లాడుకున్నా అక్కడ డయాఫ్రమ్ వాల్ కోసం మాట్లాడుకుంటారు, కాఫర్ డ్యామ్ కోసం మాట్లాడుకుంటారు, అదేవిధంగా బ్యాక్ వాటర్ కోసం మాట్లాడుకుంటారు. ఎవరు మాట్లాడినా ఆ నిర్మాణం కోసమే మాట్లాడుకుంటారు. కానీ అక్కడ నిరాశ్రయులైపోయిన ఎవరైతే పోలవరం ముంపుకు గురైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం ఎవరు మాట్లాడుకోరు. అక్కడ 44 గ్రామాలు సుమారుగా ముంపుకు గురైపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో 8 గ్రామాలకైతే కేవలం గృహ వసతి కూడా కల్పించకుండా అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కూడా అద్దె ఇళ్లలోనే వాళ్ళ జీవితం గడుపుతూ రోడ్డుపైన నిరాశ్రయులు అయిపోయిన పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ద్వారా 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దశల వారీగా ముంపు గ్రామాలను ఖాళీ చేయిస్తూ కాలనీ నిర్మాణం చేపడుతూ వస్తున్నారు. అయితే ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనులకు ఒక ప్రాంతంలో, గిరిజనేతరులకు మరో ప్రాంతాల్లోనూ గృహ వసతి కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 8 గ్రామాల నిర్వాసితులకు గృహ వసతి కల్పించకుండానే బయటి గ్రామాలకు తరలించేశారు. దిగువ ముంపు ప్రాంతానికి సంబంధించి దేవీపట్నం, గుడిపల్లి, రమణయ్యపేట, చిన్న రమణయ్యపేట, దామనపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులు కట్టుబట్టలతో సొంత గూటిని విడిచిపెట్టి అద్దె ఇళ్లను వెతుక్కుంటూ రోడ్డును పడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు రాక, ఉపాధి లేక నెత్తి నోరు కొట్టుకుంటూ జీవనం సాగించాల్సి వస్తోంది అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము అక్కడి నుంచి దాదాపు 4 సంవత్సరాలు అయిందండి వచ్చేసి. మేము 3.5 సంవత్సరాలు అద్దెంట్లోనే ఉన్నామండి గోకవరాన్ని. వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక్క రూపాయి అయినా సరే కానీ అద్దెళ్ళు కట్టడానికే మాకు సరిపోయిందండి. ఎందుకంటే మా పరిస్థితి తెలిసిండి, మాకు రెక్కడ్డా కానీ డొక్కాడిన పరిస్థితి మాది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎటువంటి సౌకర్యం లేదండి. ఎందుకంటే కనీసం ఉపాధి కూడా లేదండి మాకు ఇక్కడ. కనీసం తినడానికి తిండి కానీ, తాగడానికి నీళ్లు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యం కూడా మాకు లేదండి అసలు. ముంపు ప్రాంతాల నిరాశ్రయులకు భూములు కేటాయించి కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించిన అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే నిర్మాణాలు ఆపేశారు. దిగువ మధ్యతరగతి నిర్వాసితులు అద్దె ఇళ్లలో ఉండలేక, వాటికి డబ్బులు చెల్లించుకోలేక సగం పూర్తయిన కాలనీల్లో నివాసం ఉంటున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లోనూ జీవనం సాగిస్తున్న కనీసం అధికారులెవరూ ఇటువైపు తొంగి చూడటం లేదంటూ నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మేము 3 సంవత్సరాల క్రిందట మేము అప్పుడు అధికారులు వచ్చి మీరు అసలు నీరు పెరిగిపోతుంది అర్జెంటుగా ఖాళీ చేసామంటంతో ఒక ఇల్లు అని ఏమీ లేకపోయినా కట్టుబట్టలతో బయటకు వస్తామండి. అప్పటి నుంచి ఆ గోకవరాన్ని అద్దెల్లో ఉంటూ ఇప్పుడు ఇంకా మనం ఇంకా అక్కడ అద్దె ఇళ్లలోనే అయిపోతుందని చెప్పేసి మాకు కాలనీలో మాకు కేటాయించిన ఇళ్లలో కంటూ వచ్చేసామండి. 4 నెలలు అయింది. వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా వీధి లైట్లు కానీ, ఒక డ్రైనేజీ కానీ, మంచినీళ్ళ సదుపాయం కూడా లేక, సదుపాయానికి కూడా గోకవరం 2 కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నామండి. రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంటే మేము గ్రామస్తులమే మేమే తయారు చేసుకున్నామండి. అదేవిధంగా రేషన్ కూడా మాకు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిదీ ఇంటింటికి అంటున్నారు, కానీ మాకు ఏ సదుపాయం ఇంటింటికి రావట్లేదు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. పెన్షన్ కావాలంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నామండి. మాకు ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మమ్మల్ని వదిలేసింది. ఈ ప్రభుత్వం అన్న, కొత్త ప్రభుత్వం అన్న మమ్మల్ని వెంటనే మా సమస్యల మీద స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టి వసతి సౌకర్యాలకు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. చట్ట ప్రకారం పునరావాసం కల్పించాలని పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులు వేడుకుంటున్నారు. ప్రాంతానికి వచ్చేసరికి ఒక పక్క దేవిపట్నం ఉంది, అదేవిధంగా పూడిపల్లి గ్రామం ఉంది. ఇలా మొత్తం ఒక 8 ఊళ్ళ వరకు కూడా పూర్తిగా పునరావాస వసతి కల్పించకుండానే అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. కట్టుబట్టలతో బయటకు తీసుకొచ్చారు, కానీ వాళ్ళకి ఏ విధమైన ఉపాధి కల్పించలేదు. ఇక్కడ చూస్తే కేవలం వీళ్ళు రహదారి సదుపాయం ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం అది కూడా పట్టించుకోలేదు. వీళ్ళంతటా వీళ్ళు ఒక 10,000 వేసుకొని ఒక జేసీబీని పురమాయించుకొని దాంతో వీళ్ళు ఈ ఏదైతే రోడ్డు ఉందో ప్రధాన రహదారిని కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. ఏదైనప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఈ నిర్వాసితులని నిరాశ్రయంలో చేసింది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వీళ్ళని త్వరితగతిన వీళ్ళని రక్షించాలి, ఆదుకోవాలి, వీళ్ళ వంక చూడాలని చెప్పి వీళ్ళ మనోవేద అయితే కనుక పూర్తిగా వ్యక్తపరుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ దుర్గతో వెంకట్.